నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం త్రికసంధి గురించి నేర్చుకుందాం. త్రికసంధి సూత్రము ఆ ఈ ఏలు త్రికములనబడును. త్రికము తర్వాత వచ్చిన హల్లు ద్విత్వాక్షరమై ఆ ఈ ఏలు హ్రస్వమగును. అంటే ఆ ఈ ఏ అనే అక్షరాలను త్రికములు అంటారు. త్రికము తర్వాత వచ్చిన హల్లు ద్విత్వాక్షరమై, ద్విత్వాక్షరము అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అలా వచ్చినప్పుడు ఆ ఈ ఏలు హ్రస్వం అవుతాయంట. హ్రస్వము అంటే దీర్ఘము లేని అక్షరాలు అవుతాయని అర్థం. ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం. ఆ ప్లస్ చోటు, ఇది ఆ అనేది త్రికము. త్రికము తర్వాత వచ్చిన హల్లు ఏది? చో. చోకి అచ్చో అని అదే అచ్చు పరమైంది కదా, దీన్ని ద్విత్వాక్షరం అయింది. ఇటు వచ్చేసరికి ఆ అనేది హ్రస్వం అయిపోయింది, చిన్న ఆ అయిపోయింది. కాబట్టి ఇది త్రికసంధి. ఆ ప్లస్ చోటు ఈజ్ ఈక్వల్ టు అచ్చోటు. 2 ఈ ప్లస్ విధము, ఇవ్విధము. ఇక్కడ కూడా చూడండి, ఈ అనేది త్రికము. త్రికము తర్వాత వచ్చిన హల్లు వి. వికి అదే హల్లు వచ్చింది, ద్విత్వాక్షరం అయింది. ఈ అనేది హ్రస్వం అయిపోయింది, చిన్న ఈ అయిపోయింది, దీర్ఘం పోయింది. కాబట్టి ఇది కూడా త్రికసంధి. 3 ఆ ప్లస్ కన్య, అక్కన్య. 4 ఏ ప్లస్ చోటు, హెచ్చోటు. 5 ఆ ప్లస్ పులి, అప్పులి. ఇక్కడ కూడా ఆ అనేది త్రికము. ఆ తర్వాత వచ్చిన పు అనే హల్లుకి కింద కూడా మళ్ళీ పు అనే హల్లు వచ్చి చేరింది కదా, కాబట్టి ఇది త్రికసంధి. ఆ అనేది హ్రస్వం అయిపోయింది, దీర్ఘం లేకుండా అయింది కదా. ధన్యవాదములు.